ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందువల్ల ప్రభుకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఎస్తేరు గ్రంథం నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి 3వ అధ్యాయము 6వ వచనం వరకు. ఈ భాగంలో ముందుగా మనం 2వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పారు. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియచేశాను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మొర్దెకై మరియు హామాను. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఎస్తేరు రాణి అయిన తర్వాత మొర్దెకై ప్రభుత్వంలో ఒక స్థానాన్ని ఆయనకు నియమించారు. ఒకరోజు మొర్దెకై రాజుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఆయన తెలుసుకొని దానిని నివేదించడం ద్వారా రాజు యొక్క ప్రాణాల్ని అతను కాపాడాడు. ఇది జరిగిన తర్వాత రాజు హగాగు వంశస్థుడైన హామానును హెచ్చించాడు. హగాగు వంశస్థుడు అమాలీకుల రాజు, ఇశ్రాయేలుకు చాలా కాలం శత్రులుగా ఉండి ఉన్నాడు. బెంజమిన్ గోత్రపాడైన మొర్దెకై హామాను ముందు మోకరిల్లడానికి లేదా నమస్కరించడానికి నిరాకరించాడు. చుట్టుప్రక్కల వారి ఒత్తిడికి తలొగ్గకుండా అతను ప్రతిఘటించాడు. దీని గురించిన వార్త చివరికి హామానుకు చేరింది. అతడు అతని కోపంతో మొర్దెకైని చంపడానికి మాత్రమే కాకుండా యూదా జాతి మొత్తాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఈనాటి వాక్యంలో మనం చదువుతున్నాం. అతను వెంటనే తన ఘోరమైనటువంటి ప్రణాళికను ఎలా అమలు చేయాలో ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని గమనించినట్లయితే 2వ అధ్యాయము 19 నుండి 20 వచనాల ప్రకారము రాణి అయిన తర్వాత కూడా ఎస్తేరు తన యవ్వనంలో ఉన్నట్లే ఆమె మొర్దెకైకి విధేయత చూపుతూనే ఉంది. ఆమె ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆమె మొర్దెకై ఇచ్చినటువంటి తెలివైన సలహాను అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. అవసరమైతే ఆమె మరణాన్ని ఎదుర్కోవడానికైనా సిద్ధపడినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అనూహ్యమైన మరియు అస్తవ్యస్తమైనటువంటి ప్రపంచంలో మనం పైనుండి జ్ఞానాన్ని అందించేటువంటి దేవుని వాక్యాన్ని వినాలి. ఒకవేళ మనం అలాగా దేవుడు మనకు అందించేటువంటి ఆ పైనుండి జ్ఞానాన్ని వినకుండా విశ్వాసముతో జీవించడం లేదా మన దైవిక లక్ష్యం నెరవేర్చడం అసాధ్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినుట ద్వారా మన విశ్వాసంతో జీవిస్తాం మరియు దేవుని యొక్క లక్ష్యాన్ని, ఆయన ఉద్దేశం మన పట్ల ఏమైందో దాన్ని నెరవేర్చగలుగుతాం. కాబట్టి అనుదినము మనం వాక్యం ద్వారా దేవుని స్వరాన్ని వినటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. 3వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు మనం గమనిస్తే, ఎస్తేరు తన యూదా జాతి గుర్తింపును రాజుకు తెలియచేయకుండా రహస్యంగా ఉంచమని హెచ్చరించేంత వివేకం ఉన్న మొర్దెకై హామాను ముందు నమస్కరించడం నిరాకరించి తన ప్రాణాలని పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆయన విశ్వాస రాహిత్యం నుండి కాకుండా దాన్ని వైదొలిగి ఒక తెలివైన నిర్ణయం, మరి సౌలు వలె కాకుండా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ ప్రపంచంలో మనం తెలివిగా జీవించేవారిగా ఉండాలి మరియు క్రైస్తవ గుర్తింపుతో రాజీ పడకుండా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం ఎవరమో మనము ఆ యొక్క గుర్తింపును కోల్పోకుండా, ఎన్నడూ కూడా లోకస్తులతో మనం రాజీ పడకుండా మన విశ్వాసాన్ని బట్టి నిలబడాలి అనేది మొర్దెకై యొక్క జీవితం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. మొర్దెకై యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగాను, ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడుగాను,
దేవుని కొరకు జీవించినటువంటి యూదా జాతి యొక్క రక్షణ కొరకు అతడు ఒక తెలివైన ఆలోచనతో జీవించిన వ్యక్తిగాను ఉన్నట్లు ఈ యొక్క గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎస్తేరుకు తను సలహా ఇస్తూ యూదా జాతిని రక్షించడంలో ఆయన ఎంతగానో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినట్లుగా ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానికి లోబడుతూ వాక్యపు ఆయా స్వరాన్ని మనం వింటూ మన జీవితంలో ముందుకు సాగాలి. మనం ఈ లోకంలో వాక్యాన్ని వినకుండా విశ్వాసంతో జీవించడం అసాధ్యం. దైవికమైనటువంటి ఆ లక్ష్యాన్ని దేవుడు మనకు ఏ రీతిగా తన ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చాలని కోరుతున్నాడో అవి సాధించడము విశ్వాసంలో ముందుకు సాగడం వాక్యం లేకుండా అసాధ్యం అనేది ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని మనం వింటూ వాక్యానుసారంగా మనం నడుస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మొర్దెకై ఎలాంటి విశ్వాసంతో మనం జీవించాడో మనం కూడా అలాంటి విశ్వాసంతో జీవిస్తూ ప్రభులో మనం వర్ధిల్లాలని దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా జీవించే కృప దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మేము నీ బిడ్డలమని ప్రభావమని ఆ గుర్తింపును మేము ఎల్లప్పుడూ కూడా నాయన మరి గుర్తు చేసుకుంటూ జీవించడానికి సహాయం చేయండి. లోకంతో రాజీ పడకుండా ప్రభా, నీ యొక్క ఉద్దేశాన్ని మీ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా మేము అడుగులు వేయడానికి మాకు సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.